ఇది ఏపీ 10th బోర్డ్ రిలీజ్ చేసిన ఇంగ్లీష్ మోడల్ పేపర్. మోడల్ పేపర్ 1 తర్వాత మోడల్ పేపర్ 2 చూద్దాం, దాని తర్వాత మోడల్ పేపర్ 3 చూద్దాం. సో క్వశ్చన్లు ఎలాంటివి వస్తాయి, ఎన్ని మార్కులు వస్తాయి, ఎలా మనం ప్రిపేర్ అవ్వాలి, దేనికి ఎక్కువ టైం ఇవ్వాలి, ఇవన్నీ ఈ మోడల్ పేపర్స్ నుంచి తెలిసిపోతాయి. మోడల్ పేపర్స్ అయిన వెంటనే ప్రతి చాప్టర్ నుంచి మోడల్ క్వశ్చన్స్ లేదా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చూద్దాం. సో ఈ మోడల్ పేపర్స్ చూడండి, దీంతో బాగా ప్రిపేర్ అవ్వండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లోను ఫస్ట్ కమెంట్లోను మీకు ఏపీ 10th క్లాసుకు సంబంధించి అన్ని సబ్జెక్టుల మినిమం 5 సంవత్సరాల పాత పేపర్లు దొరుకుతాయి. ఇంగ్లీష్ నాకు తెలిసి 7 లేదా 8 సంవత్సరాల పాత పేపర్లు ఉన్నాయి. అలాగే మ్యాథ్స్, సోషల్, సైన్స్, తెలుగు, హిందీ ఇవన్నీ పేపర్లు మీకు అక్కడ దొరికేస్తాయి. మీరు అక్కడికి వెళ్ళి మీకు కావాల్సిన సబ్జెక్ట్ వీడియో లింక్ని క్లిక్ చేసి చూసుకోవచ్చు. మీ దగ్గర కూడా ఏదైనా క్వశ్చన్ పేపర్ ఉందనుకోండి, మీ ఎగ్జామ్స్ అయిన వెంటనే మా మెయిల్ ఐడి taajquestionbank@gmail.comకి మీ పేరు ఊరితో సహా పంపడం మర్చిపోవద్దు. మా దగ్గర 10th కాదు, ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ పేపర్లు కూడా ఉన్నాయి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుంటే మీకు రాబోయే సంవత్సరాల్లో కూడా మా ఛానల్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ వీడియోని లైక్ చేయండి, వీలైతే కమెంట్ కూడా పెట్టండి. ఈ వీడియో మొత్తం చూడడం మర్చిపోవద్దు. కొన్ని క్వశ్చన్లకి మోడల్ పేపర్లు కాదు, మిగతా చాప్టర్ వైజ్లో కొన్ని క్వశ్చన్లకి ఆన్సర్లు కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఇక్కడ ప్లాన్డ్కి రీప్లాన్డ్, మెడిటేషన్స్ టీతో వచ్చేది ఇక్కడ ఆన్సరు. ఇక్కడ ఏది ఇనాగరేషన్, ఏ తర్వాత యూ ఉండాలి, ఇది రాంగ్ స్పెల్లింగు, దీన్ని కరెక్ట్ రాయాలి మనం. తర్వాత అపరెంట్లీ RENTLY, సో అది కరెక్ట్ స్పెల్లింగ్. ఈ రకంగా మనం వాటిని ఆన్సర్ చేయాలి. మ్యాచ్ ద ఫాలోయింగ్కి వస్తే గెట్ అలాంగ్ విత్ అంటే హ్యావ్ ఏ గుడ్ రిలేషన్ విత్. 1కి D ఆన్సర్, స్టే ఇండోర్స్. 2కి C లుక్ ఆఫ్టర్, టు టేక్ కేర్ ఆఫ్. 3కి A కామ్ డౌన్, రిమైన్ క్వైట్, అదే మిగిలింది కాబట్టి. 4కి B. ఇలా ఆన్సర్లు మ్యాచ్ ద ఫాలోయింగ్ చాలా ఈజీ. ఈ మోడల్ క్వశ్చన్ పేపర్లు సాల్వ్ చేసుకుంటూ పోతే చాలా టైం అయ్యి ఈ వీడియో చాలా లెంగ్తీ అయిపోతుంది. ఎక్కడ సాల్వ్ చేయాలో ఆ చాప్టర్సే సాల్వ్ చేద్దాం. ఇది మోడల్ పేపర్ 2. వీటిని ప్రాక్టీస్ కోసం యూజ్ చేయండి, ప్రాక్టీస్ చేయండి, ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవ్వండి, మంచి మార్కులతో పాస్ అవ్వండి. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. మీ పేపర్లు పంచుకోవడం మటుకు మర్చిపోవద్దండి. మా మెయిల్ ఐడి taajquestionbank@gmail.com. మీకు 2024వి కొన్ని పేపర్లు చూడాలి అనుకుంటే మా వెబ్సైట్ కూడా ఉంది, taajquestionbank.com. అక్కడ మేము పీడిఎఫ్లు కూడా అప్లోడ్ చేసాం. కాకపోతే అక్కడ మీకు 2024 పేపర్స్ మటుకే దొరకవచ్చు. ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ చూద్దాం. లుక్ ఫర్ అంటే వెతకడం, 1కి C ఆన్సర్. బ్రేక్ డౌన్ అంటే రిపేర్, అంటే పాడైపోయింది అంటాం కదా, అది. 2కి D ఫెయిల్ టు ఫంక్షన్. ప్లంజ్ ఇన్ అంటే నేరుగా దూకేరా బాబు, వచ్చేరా పాయింట్కి అంటాం చూడండి, అది ప్లంజ్ ఇన్ అంటే గో స్ట్రైట్ టు ద టాపిక్. కెప్ట్ బ్యాక్ వెనకే ఉండిపోవడం. స్టే ఇండోర్స్. ఈ వీడియో చాలా లెంగ్తీ అవుతుందమ్మా, ఎందుకంటే ఇంగ్లీష్ పేపరే లెంగ్తీ. ఇది మోడల్ పేపర్ 3. తర్వాత లెంగ్తీగా ఒక్కొక్క చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఇస్తూ పోయారు. ఇది మొత్తం చదవడానికి, ప్రిపేర్ అవ్వడానికి కూడా మీకు చాలా టైం పట్టొచ్చు. వీలైతే మేము వీడియోలో ఏ పార్ట్లో మోడల్ పేపర్ 1 స్టార్ట్ అవుతుంది, ఎక్కడ 2 స్టార్ట్ అవుతుంది, 3 స్టార్ట్ అవుతుంది, ఇవన్నీ ఇవ్వడానికి ట్రై చేస్తాం. నేను మీకు గ్యారంటీ ఇవ్వలేను,
బట్ ట్రై అయితే చేస్తాను. అక్కడ చెక్ చేయండి, ఉంటే మీరు కూడా రెఫర్ చేసుకోవచ్చు. ఈ క్వశ్చన్ నెంబర్ 16 ఏదైతే ఉంటుందో ఇలా చార్ట్లు ఇచ్చి క్వశ్చన్ అడిగేది చాలా ఈజీ ఉంటాయి. వీటిని కొంచెం అర్థం చేసుకుంటే చాలు, ఈజీ క్వశ్చన్స్ అవి. మొత్తం చార్ట్లోనే మనకు డేటా దొరికిపోతుంది, ఈజీగా కూడా ఉంటుంది. ఐ వాజ్ స్టిల్ ఎ థీఫ్, దీన్ని ఎడిట్ చేయాలంట. వెన్ ఐ మీట్ అనిల్ కాదు, మెట్ అనిల్. ఆర్టికల్స్ కూడా ఈజీ అమ్మా. ఇక్కడ ల్యాండ్ లార్డ్కి ముందు ద పెట్టండి. షీ అటర్డ్ అ క్రై ఆఫ్ జాయ్. ఇవి కూడా 27th క్వశ్చన్ కూడా ఈ మనకు ఆప్షన్స్ ఇచ్చి వీటికి సినానిమ్స్ అంటే సేమ్ మీనింగ్ వచ్చేవి ఏంటి అంటున్నారు. స్లెండర్ అంటే సన్నగా ఉండడం, లీన్ ఇది వస్తుంది. ఫీచర్స్, క్యారెక్టరిస్టిక్స్. కౌంటెన్స్ అంటే ఏంటో నాకు కరెక్ట్గా తెలియదు. ఎస్పెషలీ అంటే పర్టికులర్లీ. సో ఇంకా మిగిలింది కౌంటెనెన్స్కి ఏం ఉండొచ్చు అంటే మోస్ట్లీ ఫేస్. ఎస్, ఫేసే దానికి ఆన్సర్ అనమాట. ఒక మనిషి మొహం లేదా అతని ఎక్స్ప్రెషన్స్ ఇవి చెప్పేది కౌంటెనెన్స్. సో ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో హీ టోటలీ డాష్. అండర్స్టూడ్కి ముందు ఏమొస్తుంది? మిస్ వస్తుంది, మిస్ అండర్స్టూడ్. ఐ ఆమ్ సర్ప్రైజ్ దిస్ ఫోన్ ఇస్ స్టిల్ ఫంక్షనల్. NAL కాదు. ఇప్పుడు రాంగ్ ఆన్సర్ ఎక్కడుంది? ఈ నాలుగిట్లో రెసిలియన్స్లో ఉంది. LIENCE కాదు, ఈ రావాలి. అఫీషియల్స్ రెండో దాంట్లో అఫీషియల్స్లో OFFICIALS అవి రావాలి, ఈ కాదు, ఐ. మళ్ళీ మ్యాచ్ ద ఫాలోయింగ్ వస్తుంది. ఇది కూడా ఈజీ. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఎప్పుడూ ఈజీ. కామ్ డౌన్ అంటే బీ రిలాక్స్డ్. ఇది 1కి ఏ డైరెక్ట్గా అక్కడ ఇచ్చేశాడు. పికప్ అంటే టేక్ సంథింగ్ ఫ్రమ్ గ్రౌండ్. 2కి బి, ఇదేంటి ఇలా ఇచ్చేశాడు. బ్రేక్ డౌన్, స్టాప్ వర్కింగ్. 3కి సి, వేకప్, మేక్ సమ్ వన్ అవేక్. ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా లేదు. 1 పక్కన ఆన్సర్ ఇచ్చేశాడు, 2కు పక్కన ఆన్సర్ ఇచ్చేశాడు. ఇక్కడ ఏదో టైపింగ్ మిస్టేక్ జరిగిపోయింది. సో ఇలాంటి టైపింగ్ మిస్టేక్లు ఇచ్చేసి మనకు ఆన్సర్లు ఇచ్చేస్తాయి, అంత అదృష్టం కదా ఫైనల్ ఎగ్జామ్స్లో. ఇది మోడల్ పేపర్ కాబట్టి సరిపోతుంది. ఇక్కడతో మోడల్ పేపర్స్ అయిపోయాయి. ఇప్పుడు కాంప్రిహెన్సివ్ రీడింగ్ నుంచి ఎలాంటి మోడల్ క్వశ్చన్స్ వస్తాయి ఇవన్నీ ఇచ్చింది. మళ్ళీ చెప్తున్నా, AP 10th బోర్డ్, ఇవి మేము ఇచ్చింది కాదు. ఇలాంటి ప్యాసేజ్ ఇచ్చి ఈ క్వశ్చన్లు ఇచ్చి మనకు ఆన్సర్ చేయమనొచ్చు. ఇవన్నీ క్వశ్చన్ నెంబర్ 1 to 5 గురించే మాట్లాడుతున్నారు. క్వశ్చన్ నెంబర్ 1 to 5 ఇలాంటి ప్యాసేజ్ ఇచ్చి ఈ క్వశ్చన్లు ఇచ్చి ఆన్సర్ చేయమనొచ్చు. అన్నిటికీ 2 మార్కులు, 5 2 10. తర్వాత మళ్ళీ ఇంకొక మోడల్ క్వశ్చన్ ఇచ్చారు. క్వశ్చన్ మొత్తం ప్యాసేజ్ చదవాలి. తర్వాత ఇక్కడ ఇచ్చిన 5 క్వశ్చన్లకు మనం ఆన్సర్ ఇవ్వాలి. తర్వాత మళ్ళీ సేమ్ అలాగే 4వ క్వశ్చన్ కూడా ఇచ్చారు. ప్యాసేజ్, ఆన్సర్స్. 5వ క్వశ్చన్ ప్యాసేజ్, ఈ క్వశ్చన్స్ చదివి ఆన్సర్లు ఇవ్వాలి. సో మోడల్ చూడండి ఎన్ని క్వశ్చన్లు ఇచ్చారు. ఇవి మనకు ప్రిపరేషన్లో చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఇవి ప్రిపేర్ అయ్యారంటే మీకు ఫైనల్ ఎగ్జామ్లో ఆన్సర్స్ ఇవ్వడం చాలా చాలా ఈజీ. ఇప్పుడు మళ్ళీ అలాగే ఎన్ని క్వశ్చన్లు ఇచ్చారో తెలియదు. ఇప్పటికి 7వ క్వశ్చన్కి వచ్చాం మనం. ఇవి క్వశ్చన్లు. ఇది 8వ మోడల్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 1 to 5 గురించే ఇప్పుడు కూడా. ఫస్ట్ ప్యాసేజ్ గురించి ప్యాసేజ్ అయ్యింది.
ఇవి క్వశ్చన్లు. మీకు ఎక్కడన్నా పాజ్ చేయాలంటే చేసుకొని మరీ చూడండి. ఇది మళ్ళీ ప్యాసేజ్, తర్వాత మళ్ళీ ఇవి క్వశ్చన్స్, తర్వాత 10 దీంట్లో కూడా ఇది ప్యాసేజ్. ఇదిగోండి క్వశ్చన్లు వస్తున్నాయి. తర్వాత మళ్ళీ ఇంకొక క్వశ్చన్ కూడా ఇచ్చారు 11ది క్వశ్చన్. ఇది ప్యాసేజ్ ఇది, ఇవి క్వశ్చన్స్. 5th క్వశ్చన్ కింద ఉంది, అది కూడా చూద్దాం. ఇది 5th క్వశ్చన్. తర్వాత ఇంకోటి కూడా ఇచ్చారు 12 ఈ ప్యాసేజ్. సో దాంట్లోంచి ఇవి మనకు క్వశ్చన్స్. మళ్ళీ ఇంకొక ప్యాసేజ్ ఇచ్చారు, ఇవి దాని క్వశ్చన్స్. ఇది ఇంకొక ప్యాసేజ్, ఇది దాని క్వశ్చన్స్. ఇది ఇంకొక ప్యాసేజ్, చాలా చిన్న ప్యాసేజ్ ఇచ్చారు, ఇవి దాని క్వశ్చన్స్. తర్వాత 16 ఇది ప్యాసేజ్, ఇవి క్వశ్చన్స్. తర్వాత ఇది ప్యాసేజ్, ఇవి క్వశ్చన్స్. ఫస్ట్ కమెంట్ చూడడం మర్చిపోవద్దు, మళ్ళీ చెప్తున్నా. మీకు పాత పేపర్ల లింకులన్నీ దొరికేస్తాయి, అక్కడ క్లిక్ చేసి మీరు ఆ వీడియోస్ని కూడా చూడొచ్చు. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. అలాగే మీ పేపర్లు మాకు షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. మా మెయిల్ ఐడి గుర్తుంది కదా, tajquestionbank@gmail.com. సో నాకు తెలిసి ఇంపార్టెంట్ క్వశ్చన్లన్నీ కవర్ చేస్తారమ్మా వీళ్ళు. ఒక్కటే క్వశ్చన్ నంబర్ 1 to 5కి ఇన్ని ఆప్షన్సా? ఈ వీడియో గంట అవుతుందేమో. ఇంకా క్వశ్చన్ నంబర్ ఫస్ట్ క్వశ్చన్కే ఇంతసేపు పట్టిందంటే మిగతా క్వశ్చన్లు ఆప్షన్స్ ఎప్పుడు ఇస్తాడు? అబ్బా అది అయిపోయిందబ్బా. ఇప్పుడు వచ్చాం మనం క్వశ్చన్ నంబర్ 6 to 10 స్టాంజా చదివి ఆన్సర్లు ఇవ్వడం. స్టాంజా అయిపోయింది, దాని క్వశ్చన్లు. రెండో మోడల్ స్టాంజా, దాని క్వశ్చన్లు. పాజ్ చేసుకోండి అమ్మా, మేము కొంచెం ఫాస్ట్గా వెళ్ళొచ్చు ఇంత లాంగ్ వీడియో చేస్తూ. మూడో స్టాంజా, దానికి సంబంధించిన క్వశ్చన్స్. ఇది 4వ స్టాంజా, దానికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్. ఇది ఇంకా క్వశ్చన్స్. 5వ మోడల్ స్టాంజా, ఇది దానికి సంబంధించిన క్వశ్చన్స్ కొన్ని, ఇంకొన్ని క్వశ్చన్స్. ఇంకొక 6వ స్టాంజా, దానికి సంబంధించిన క్వశ్చన్స్. ఇంకొక స్టాంజా, దానికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్, ఇంకా క్వశ్చన్స్. 8వ స్టాంజా, దానికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్. 9వ స్టాంజా, దానికి సంబంధించిన క్వశ్చన్స్. ఈ వీడియో ఇంత లాంగ్ ఉంది కాబట్టి ఈ ఒక్క పేపర్ మటుకు మీకు మేము షేర్ చేయడానికి ట్రై చేస్తాం. మీకు ఎవరికన్నా కావాలంటే మాకు మెయిల్ చేయడం మటుకు మర్చిపోవద్దు. మా మెయిల్ ఐడి tajquestionbank@gmail.com. దీనికి మెయిల్ చేస్తే మీకు మేము ఈ పేపర్ లేదా ఈ మొత్తం మనం చూస్తున్నది షేర్ చేస్తాం. ఇంకా తప్పదులేండి, ఇంత మొత్తం వీడియో చూడాలంటే కష్టం ఎవరికైనా. ఇప్పుడు మనం క్వశ్చన్ నంబర్ 11 నుంచి 15కి వచ్చాం. కానీ ఏపీ 10th బోర్డు వాళ్ళు
చాలా కష్టపడ్డారు కదా ఇంత డేటా తయారు చేసి ఇచ్చి స్టూడెంట్స్ కోసం. దీంట్లోంచే క్వశ్చన్లు వస్తే ఎంతో బాగుండు, ప్రిపరేషన్కి ఈజీ ఉంటుంది స్టూడెంట్స్కి. ఈ ప్యాసేజెస్ కాదు కానీ మ్యాచ్ ద ఫాలోయింగ్ లేదా మనకు ఆర్టికల్స్ అలాంటివి సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ప్యాసేజు దానికి సంబంధించి క్వశ్చన్స్, ప్యాసేజు దానికి సంబంధించి క్వశ్చన్స్, మళ్ళీ ఇంకో ప్యాసేజ్ దానికి సంబంధించి క్వశ్చన్స్, మళ్ళీ ఇంకొక ప్యాసేజ్. ఇది లాంగ్ ప్యాసేజ్. ఇంత లాంగ్ ఇచ్చి మళ్ళీ క్వశ్చన్లు చదివి వెనక్కి వెళ్ళి వెతుక్కోవాలంటే టైం పడుతుంది. కాకపోతే దీంట్లో మల్టిపుల్ చాయిస్ ఉన్నాయి కాబట్టి ఆన్సర్లు కొంచెం ఈజీగా ఇచ్చేయచ్చు మనం. ఇది పోయం లాగా ఇచ్చారు హంటీ డంటీది. వాటి మీద మళ్ళీ క్వశ్చన్స్. ఇక్కడతో క్వశ్చన్ 11 to 15 గురించి ఇచ్చేవన్నీ మోడల్ క్వశ్చన్స్ అయిపోయాయి. ఇప్పుడు మనకు గ్రాఫ్ నుంచి వచ్చేది ఈ ఏదైతే క్వశ్చన్ నెంబర్ 16 ఉందో ఇది చాలా ఈజీ మా. దీన్ని మీరు కొంచెం అర్థం చేసుకుంటే 5 మార్క్స్ గ్యారెంటీడ్. ఇది ఎవరికైనా ఈజీ ఇది, ఎందుకంటే మొత్తం ఆన్సర్లు దీంట్లోనే ఉంటాయి, ఆ గ్రాఫ్లోనే దొరికేస్తాయి. ఫస్ట్ క్వశ్చన్ మోస్ట్లీ గ్రాఫ్ దేని గురించి అంటాడు, అది ఎక్కడో రాసేసి ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, వాట్ డస్ ద గ్రాఫ్ కన్వే, ఏమి ఇస్తాడు ఇక్కడ రాశాడు చూడండి. ఇండియా బ్రేక్ డౌన్ ఆఫ్ 17.9% రెన్యూవబుల్ ఎనర్జీ బై సోర్సు. తర్వాత చూడండి, హౌ మెనీ కాంపనెంట్స్ ఆర్ కంపేర్డ్ ఇన్ ద గ్రాఫ్, వాట్ ఈస్ ద ఇయర్ ఆఫ్ రెఫరెన్స్. ఈ రెండు క్వశ్చన్లు. ఇయర్ ఆఫ్ రెఫరెన్స్ 2018. హౌ మెనీ కాంపనెంట్స్ 1 2 3 4, ఇక్కడ కూడా 4 ఇచ్చారు, అయిపోయింది. ఇక్కడ చూడండి, విచ్ ఈస్ ద హయ్యెస్ట్ కాంట్రిబ్యూటర్ ఆఫ్ ఆల్, అన్నిట్లో అందరికన్నా హయ్యెస్ట్ కాంట్రిబ్యూటర్ ఎవరు, 8.7%. ఇది సగం ఉండేది ఆల్మోస్ట్ ఏది, హైడ్రో ఎలక్ట్రిక్. అది మన ఆన్సరు, హైడ్రో ఎలక్ట్రిక్. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ అమౌంట్స్ టు ఆల్మోస్ట్ 70%, లెస్ దెన్ 42%, నియర్లీ 50%. ఇది చూడండి, ఇంచుమించు సగం ఉంది. 17.9% మొత్తం అయితే దాంట్లో 8.7% ఇది ఉంది. సో ఇంచుమించు సగం ఉంది, అది ఆన్సర్ మనకు నియర్లీ 50%. విచ్ టూ కాంట్రిబ్యూటెడ్ ద లీస్ట్ ఆఫ్ ద ఆల్, అన్నిటికన్నా తక్కువ ఏవి కాంట్రిబ్యూట్ చేశాయి, అన్నిటికన్నా తక్కువ 2.1 3.2%. ఏవవి, సోలారు, బయోమాస్ అండ్ వేస్ట్. ఇక్కడ ఇచ్చాడు చూడండి, బయోమాస్ అండ్ సోలార్. ఇదే ఆన్సర్లు బార్ గ్రాఫ్లో మొత్తం దొరికేస్తాయి. గ్రాఫులు బార్ ఉండొచ్చు, పై చార్ట్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఇది బార్ గ్రాఫు, అన్నీ ఇక్కడే ఉంటాయమ్మా, ఆ గ్రాఫ్లోనే ఉంటాయి. ఇది టేబుల్, ఈ టేబుల్ నుంచి క్వశ్చన్లు అంట. వాట్ డస్ ద టేబుల్ కన్వే, టేబుల్ దేని గురించి చెప్తుంది, ఎలక్ట్రిక్ కార్ సేల్స్ రికార్డెడ్ ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ ఇన్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 2023. ఇలా మీకు ఆ చార్టు, గ్రాఫు, వీటిల్లోనే మొత్తం ఆన్సర్లు. కాకపోతే ఎన్ని రకాలు ఇస్తాడు అనేది ఇప్పుడు ట్రీ డయాగ్రామ్ కూడా ఇవ్వచ్చు అంట, పై చార్టు, బార్ చార్టు, ట్రీ డయాగ్రాము,
టేబుల్ ఇచ్చాడు, ఇదిగోండి పై చార్ట్ ఇప్పుడు వస్తుంది. మళ్ళీ ట్రీ డయాగ్రామ్ ఒకటి ఇచ్చాడు. దేని గురించి అంటాడు ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ట్రీ డయాగ్రామ్ అబౌట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా. సో ఫస్ట్ క్వశ్చన్ ఆ గ్రాఫ్ లేదా ఇచ్చింది దేని గురించి అనేదే ఉంది. ఇప్పుడు దీంట్లో కూడా చూడండి, వాట్ డస్ ద బార్ గ్రాఫ్ కన్వే, ఏం చెబుతుంది లేదా దేని గురించి, ఇదే ఫస్ట్ క్వశ్చన్. చూడండి, వాట్ డస్ ద బార్ గ్రాఫ్ కన్వే. ఈ క్వశ్చన్లో కూడా వాట్ డస్ ద బార్ గ్రాఫ్ డెపిక్ట్ కాదు, డెపిక్ట్. ఇక్కడతో క్వశ్చన్ నంబర్ 16 అయిపోయింది. క్వశ్చన్ నంబర్ 17, జంబుల్డ్ సెంటెన్సెస్. సో ఒక ప్యాసేజ్ లాంటిది చదివిన తర్వాత ఈ సెంటెన్సెస్ మనకు జంబుల్డ్ కింద పైన ఇచ్చారంట, వీటిని చదివి కరెక్ట్ ఆర్డర్లో రాస్తే మనకు 5 మార్కులు ఇస్తారంట. ఈజీయే, కష్టం కాదు. చదవాలి, అర్థం చేసుకోవాలి, తర్వాత ఈ ఇచ్చిన సెంటెన్స్లని మళ్ళీ చదివి వరుస క్రమంలో ఒకటి తర్వాత ఒకటి రాసుకుంటూ పోవడమే. ఈజీ కదా ఇది. కానీ ఇంత డేటా ఒక్క వీడియోలో చూడాలంటే కష్టమే. రికార్డ్ చేస్తున్న నాకే ఇంత టైం తీసుకుంటుంది, చూసేవాళ్ళు మీకు ఎలా ఉంటుందో. ఇక్కడతో పార్ట్ ఏ అయిపోయింది. ఇంకా పార్ట్ బికి వద్దాం. వీటన్నిటిని కంబైన్ చేయాలి. ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ హూ, హూస్, విచ్, హూమ్, దేంతో కంబైన్ చేయాలనేది ఇక్కడ బ్రాకెట్లో ఇచ్చేశాడు. సో దాన్ని చూసి కంబైన్ చేసేయాలి. దీనికి ఆప్షన్స్ ఇచ్చేశాడు. ఈ పార్ట్ కొంచెం షార్ట్ ఉన్నట్టుంది. తర్వాత క్వశ్చన్ నెంబర్ 19కి వస్తే ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి. షాజహాన్ బిల్ట్ తాజ్మహల్, తాజ్మహల్ వాజ్ బిల్ట్ బై షాజహాన్. ఇంతే. పోస్ట్ మాస్టర్ ఓపెన్ ద లెటర్ వాజ్ ఓపెన్ బై ద పోస్ట్ మాస్టర్. తర్వాత క్వశ్చన్ నెంబర్ 20, చేంజ్ ద ఫాలోయింగ్ ఇంటూ రిపోర్టెడ్ స్పీచ్. తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ప్రపోజిషన్ గివెన్ ఇన్ ద బ్రాకెట్. ఇది ఇచ్చాడు, తర్వాత ఈ ప్రపోజిషన్ ఇచ్చాడు. మై మదర్ ఈజ్ యాంగ్రీ డాష్ మీ విత్ మీ. షీ డైడ్ ఆఫ్ ఇక్కడ ఆఫ్ ఇవ్వకూడదు, ఆన్సర్ ఇచ్చేసాడు. షీ డైడ్ డాష్ హార్ట్ అటాక్ ఇవ్వాలి. ఇక్కడ ఆఫ్ అనే ఆన్సర్ ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ ఆప్షన్లో పెట్టాడు. గొప్పడండి బాబు. తర్వాత ప్యాసేజ్ చదవాలి, దీన్ని ఎడిట్ చేయాలి. సమ్ పీపుల్స్ ఉండరు ఇక్కడ. ఆర్ బార్న్ క్లెవర్ హెడెడ్
అండ్ ఈజ్ కాదు, పీపుల్ అంటే సమ్ పీపుల్, కొంతమంది అంటే అది ఒక్కళ్ళు కాదు. సో ఇక్కడ ఆర్ వస్తుంది. ఇలా మనం జస్ట్ చదివి అర్థం చేసుకొని ఆన్సర్లు ఇచ్చారు. చెప్పడానికి ఈజీయే కానీ చేసేవాడికి తెలుస్తుంది నొప్పేంటో అని మీరు అనుకుంటున్నారు కదా, నాకు తెలుసు. ద సెరిమనీస్ టుక్ ప్లేస్ ఇన్ ఏ రావాలి, నాట్ యాన్. యాన్ అంటే ఇక్కడ మనకు వవల్ లేదా వవల్ సౌండ్తో స్టార్ట్ అవ్వాలి, లేదు కాబట్టి ఇన్ ఏ లవ్లీ స్టాండ్ అలోన్. ఇక్కడ అక్కడ కొన్ని ఆన్సర్లు ఇస్తున్నా, చూసుకొని మీరు కరెక్ట్ ఆన్సర్లు చూడాలి. ఎప్పుడైతే రైస్ అనేది ఒక్కటి కాదమ్మా, ఎక్కువ మెతుకులు ఉంటాయి కాబట్టి రైస్ అనేది అది ద వస్తుంది, రాదు. వి ఫీడ్ ఆన్ ద రైస్. కౌ ఈజ్ అ యూస్ఫుల్ యానిమల్. మరి అక్కడ వవల్ ఉంది కదా, ఏ రావాలి కదా, యాన్ రావాలి కదా, ఏ ఎందుకు అన్నావు అంటే ఆ సౌండ్ ఎలా వస్తుంది, యూస్ఫుల్ అంటే యు లాగా వస్తుంది. యూస్ఫుల్, అండర్స్టాండ్ అలాంటివి వస్తే అక్కడ యాన్ రావచ్చేమో కానీ యూస్ఫుల్ ఇవి వచ్చే దగ్గర ది వస్తుంది, సారీ ఏ వస్తుంది. సినానిమ్స్ దీనికి ఇచ్చిన దానికి సమానమైన మీనింగ్ ఉండేవి ఇక్కడి నుంచి మనం చూసి రాయాలి. ఇప్పుడు ఇది చూద్దాం, చూడండి. గ్రీవింగ్ అంటే డిప్రెసింగ్, కాంట్రరీ అంటే ఆపోజిట్, తర్వాత సిక్ అండ్ పేల్ అంటే సిక్ అంటేనే ఇల్, ఎట్ ద డెడ్ ఆర్ నాట్ సేవ్డ్ బై హిస్ లామెంటింగ్. మరి లామెంటింగ్ అంటే ఏంటి, మోర్నింగ్ అంటే ఒక బాధ పడడం అన్నమాట. వీటికి యాంటోనిమ్స్ రాయాలంట, సాటిస్ఫైడ్, అన్సాటిస్ఫైడ్. డిస్లైక్, దానికి ఆపోజిట్ ఏంటి, లైక్. ఎండ్, స్టార్ట్, ప్రాఫిటబుల్, లాస్. డెత్, లైఫ్, డిపార్ట్, అరైవ్. ఇప్పుడు మనకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారు. ఈ బ్రాకెట్లో ఉన్న వాటిలో మనం కరెక్ట్ అనుకున్న దాంతో దాన్ని ఫిల్ చేయాలి.
ఇక్కడేంటి ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్లో ఇవి దేంతో ఎండ్ అవుతుందో లేదా స్టార్ట్ అవుతుందో దాంతోనూ మనం ఫిల్ చేయాలి. ఎక్స్ప్రెషన్ ఎస్తో స్టార్ట్ అయ్యేది, ఎక్స్ప్రెస్ SION. సో అలా మనం ఆన్సర్లు ఇచ్చుకుంటూ పోతేనే మనకు వస్తాయి డబ్బులు, మార్కులు. జెనరాసిటీ ఇక్కడ కూడా ఎస్తో రావాలి. అన్ఫార్చునేట్, ఇల్ ఫార్చునేట్ కాదు, అన్ఫార్చునేట్. టీచర్స్ ఆర్ మోస్ట్ అన్ప్రెడిక్టబుల్. ఇక్కడ అన్డిపెండెంట్ కాదు, ఇండిపెండెంట్. ఇన్అపియర్డ్ కాదు, డిసపియర్డ్, డిస్. రీకౌంట్, న్యూమరస్, న్యూమరల్ కాదు, న్యూమరస్ టేల్స్ ఆఫ్ వ్యాలర్. ద డేస్ పాస్ట్ పీస్ఫుల్లీ, పీస్ఫుల్ కాదు ఇక్కడ, పీస్ఫుల్లీ అట్ బస్రా. మిస్ప్రిపేర్డ్ ఉండదు, అన్ప్రిపేర్డ్ ఉంటుంది. మై మిజ్ క్విక్లీ డెవలప్డ్ సర్టెన్, కంపల్సరీ కాదు, కంపల్సరీ హ్యాబిట్స్ కాదు, కంపల్సివ్ అంటే మనం కంట్రోల్లో లేని హ్యాబిట్స్ అనమాట. ఇన్యూజువల్ ఉండదు, అన్యూజువల్ ఉంటుంది. డిసెండింగ్ కూడా ఉండదు, అన్ఎండింగ్ జాయ్ ఆఫ్ వల్లి, జాయ్ ఫర్ వల్లి. ఇప్పుడు రాంగ్ స్పెల్లింగ్ ఏ ఉండొచ్చు ఇక్కడ, స్టామ్, టైఫూన్, PHOON ఉండాలి, అది స్టామ్ కరెక్టే, టైఫూన్ ఇక్కడ రాంగ్. ఇక్కడ ఎంప్లాయర్ YER ఉండాలి, YOR కాదు. మిలిటరీ TARY, మిలిటరీలో TARY ఉండాలి. ఇలా మీకు వర్డ్స్ తెలిస్తే దీంట్లో మనం రాంగ్ స్పెల్లింగ్ ఉండేది తెలుసుకొని మనం అక్కడ రాయాలి కరెక్ట్ స్పెల్లింగ్తో. సీక్రెట్ కాదు, సేక్రెడ్, SACRED. ఇది గ్రామర్ పార్టే. ఒక వర్డ్ ఇచ్చి దాని గురించి మనకు క్వశ్చన్లు ఇస్తారు. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 33కి వచ్చేసాం. చాలా లెంగ్తీ అయిపోయింది కదా వీడియో ఇది. ఇప్పుడు మ్యాచ్ ద ఫాలోయింగ్కి వచ్చాం. ఫ్లై ఏ ఫ్లాగ్ అంటే డిస్ప్లే ఏ ఫ్లాగ్ ఆన్ లాంగ్ పోల్. 1కి D. ఫ్లై ఇన్ టు అ రేజ్, సడన్లీ బికమ్ యాంగ్రీ. 2కి A. ఫ్లై అలాంగ్, ఫ్లై అలాంగ్ అంటే మూవ్ క్విక్లీ, నాతో పాటు వచ్చేసాయి తొందరగా అన్నట్టు ఫ్లై అలాంగ్. ఫ్లై హై అంటే బీ సక్సెస్ఫుల్, పైకి ఎదుగు, పైకి ఎగురు లాగా. అసెండ్, అసెండ్ అంటే పైకి ఎక్కడం, మూవ్ అప్. ప్యాడల్ అంటే మనం బోట్ని ప్యాడల్ చేస్తాం, మూవ్ ఏ బోట్ త్రూ వాటర్. స్వూప్ అంటే మూవ్ ర్యాపిడ్లీ త్రూ ద ఎయిర్. ఫ్లటర్ అంటే హోవర్. తర్వాత మూడో దానికి వస్తే డిసెండ్ అంటే మూవ్ డౌన్వర్డ్స్. అసెండ్ అంటే పైకి, డిసెండ్ అంటే కిందకి. సింక్ అంటే సింక్ ఏముంటుంది, గో డౌన్ బిలో ద సర్ఫేస్, ఇది సింకు. ఫ్లోట్ అంటే మూవ్ నియర్ ద సర్ఫేస్ ఆఫ్. ఇంకా మిగిలింది మనకు ఫ్లిట్, మూవ్ స్విఫ్ట్లీ.
తర్వాత వస్తే హార్ట్ బ్రేకింగ్ అంటే ఏంటి? మిస్సింగ్, నో 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 నో, ప్రొడ్యూసింగ్ గ్రేట్ సాడ్నెస్, బాధ కలిగించేది హార్ట్ బ్రేకింగ్. హోమ్ సిక్ అంటే ఏంటి? మనం మన ఫ్యామిలీ నుంచి దూరంగా ఉంటే అప్పుడు మనకి ఇంట్లో వాళ్ళు గుర్తొస్తారు కదా, హాస్టల్లో ఉన్న పిల్లలకి హోమ్ సిక్నెస్ అవుతుంది. మిస్సింగ్ ఫ్యామిలీ వెరీ మచ్. బ్లాక్ హెడ్, అ స్టూపిడ్ పర్సన్. లా అబైడింగ్ అంటే లాని పాటించేవాడు, రెస్పెక్టింగ్ లా. ఓవర్ డూ అంటే ఎక్కువ చేయడం, డూ సంథింగ్ టు అన్ ఎక్సెసివ్ డిగ్రీ. డే డ్రీమ్ అంటే పగటి కలలు, పగటి కలలు. థింక్ అబౌట్ ప్లెజెంట్ థింగ్స్ ఫర్గెటింగ్ ద ప్రెజెంట్. బ్రేక్ డౌన్ అయితే పాడవడం, అన్ అకేషన్ వెన్ మషీన్స్ స్టాప్ వర్కింగ్. అవుట్పుట్ అంటే మనకు రిజల్ట్ లాంటిది. అ సర్వీస్ ఆర్ గూడ్స్ ప్రొడ్యూస్డ్, ఇది మనకు ఏమి అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు సెక్షన్ సిలోకి వచ్చాం. ఇంకా నేను సొల్యూషన్స్ ఇవ్వను, జస్ట్ అలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతా. చాలా లెంగ్తీ వీడియో అయిపోయింది ఇది. ఇంతవరకు వచ్చారంటే మీ ఓపిక్కి మెచ్చుకోవచ్చు. ఫస్ట్ కమెంట్ చూడడం మర్చిపోవద్దు. పాత క్వశ్చన్ పేపర్లు అన్నిటి లింకులు అక్కడ ఉంటాయి. ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. ఇంకొక సబ్జెక్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.